అందరికీ నమస్కారం. నా పేరు భారతి నాయుడు. ఈ రోజు మన మదనపల్లి నియోజకవర్గంలో గుంటూరు జిల్లాకు సంబంధించి పెద్దకూరుపాడు ఎమ్మెల్యే గారు అయినటువంటి భాష్యం ప్రవీణ్ గారు రావడం జరిగింది. మన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనము అతి త్వరలో జరుపుకుంటున్న తెలుగు దేశం పార్టీకి సంబంధించిన పండుగే కాదు, ప్రతి ఒక్క తెలుగు వారి పండుగగా ఈ పండుగని పరిగణిస్తారు. అంటే మహానాడు మే 28న మన నందమూరి తారక రామారావు గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఈ పండుగ జరుపుకుంటారన్నమాట. 3 రోజులుగా 27, 28, 29. ఈ నేపథ్యంలో గత 4 పదుల నుంచి ఈ పండుగ భారీగా మన ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకుంటున్నారు. ఈ పండుగకి ప్రతి ఒక్కరూ హాజరు కావాలి, దాన్ని జయప్రదం చేయాలి అని చెప్పేసి ఇక్కడ మన మదనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మండల పంచాయతీలు 1 నుంచి 35 వార్డులు పంచాయతీలకు సంబంధించి 27 నుంచి 28 పంచాయతీలు, నింపలపల్లి మండలం, ద సేమ్ టైం రామసముద్రం మండలం, ఇలా ప్రతి ఒక్కరిని క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, మాజీ సర్పంచ్లు కానీ ప్రతి ఒక్కరితో మీటింగ్ జరపడం జరుగుతుంది. ఈ జరగబోయే మహానాడుని మరింత జయప్రదం చేయాలి. ఇది తెలుగువారి పండగగా ఇప్పటికే మన తెలుగుదేశం పార్టీ ఒక మార్క్ అనేది తెచ్చుకునింది. ఎలా అంటారా, 1 కోటి నుంచి 2 లక్షల, 1 కోటి 2 లక్షల సభ్యత్వాలు చేయడం జరిగింది. ఎక్కడా లేని విధంగా మన తెలుగు రాష్ట్రంలోనే ఈ రికార్డ్ బ్రేక్ చేసిన పార్టీ ఏదైనా ఉంది, ప్రజలకు నాయకత్వం ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది మన తెలుగుదేశం పార్టీనే. ఇది మన జననాయకుడైన, విజనరీ లీడర్ అయిన, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడైన, మన జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ పండుగని జయప్రదం చేయాలి. ఈ మహానాడు 3 రోజులుగా 27, 28, 29న జయప్రదం చేయాలని కలిసికట్టుగా ఇక్కడ మన మదనపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యులైనటువంటి షాజహాన్ బాషా గారి నేతృత్వంలో ద సేమ్ టైం మన భాష్యం ప్రవీణ్ గారి అబ్జర్వర్ గా రావడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.